ఏదన్నా శ్రమ, నింద, వేదన, దుఃఖం వచ్చిందంటే అది ఆయన మన మేలు కోసం ఇచ్చింది కాబట్టి మంచి కార్యమే కానీ చెడ్డ కార్యము కానే కాదు. సపోజ్ నా కాలు యాక్సిడెంట్ అయిందండి, కాలు తీసేస్తానన్నారు. అది ఒక సందర్భంగా దేవుడు నాకు మేలు కోసం ఇచ్చాడని నేను తలంచాను. నేను చేతనుగా ఆ కాళ్ళు సాక్ష్యంగా ఇచ్చాడు దేవుడు. ఈ పాదము ఎడమ పాదము ఏమైందండి, యాక్సిడెంట్ అయింది. ఆటో మన వెంకోజపాలెం దగ్గర సిగ్నల్ వేసినప్పుడు నేను స్కూటర్ మీద వెళ్తున్నాను, ఆటో కూడా పక్కన ఉన్నాడు. సిగ్నల్ ఎప్పుడైతే గ్రీన్ వచ్చిందో వెంటనే నన్ను దాటుకుని ఎవరో ఆటో వెళ్ళిపోయేటప్పుడు ఆ ఆటోలో ఉన్న ఏదో తెలియదు కానీ పాదాన్ని శుభ్రంగా కట్ చేసేసింది. పాదం ఊడిపోయింది, పాదం ఎడం పాదం అండి. అప్పుడు ఊడిపోతే ప్రభు మరి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు అన్నారు, నీకు వయసు అయిపోయింది, షుగర్ ఉంది, బీపీ ఉంది, నీ కాలు అతుక్కోదు, తీసేస్తానన్నాడు. సరే, దేవుని గొప్ప కార్యాలు మనం జ్ఞానించుకోవాలి. తీసేస్తానని అప్పుడు నేను ఏమన్నాను, ఒకే మాట అన్నాను, తీయొద్దంటే నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు అతికిస్తే ఉంటుంది, లేదంటే అప్పుడు తీసేది అన్నా. ఆ విధంగా దేవుడు ఆ పాదాన్ని అతికించాడు. ఆశ్చర్యపోయారు. మన సేవకుడు ఎమ్మెల్యే గారు కూడా చూశారు ఆ పాదం ఊడిపోవడం అన్నీ చూసి ఆయన ఎంతో ప్రార్థన చేశారు. సంఘమంతా ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన కృప ద్వారా నేను మరి ఆ పాదం మరలా తిరిగి నడుస్తే సరిపోయింది. అప్పుడప్పుడు బాధ వస్తూ ఉంటుంది, ఏం చేద్దానుగా అతుక్కుపోయి ఊడిపోయింది కాబట్టి చిన్న బాధ వస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఏం చేశాడు, వాగ్దానము నెరవేర్చాడు. కనుక దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు. అంచేతన ఆయన మనము ఆయన చేసిన ఉపకారాన్ని కూడా ధ్యానించి ఆయన్ను గణపరచాలని దేవుని వాక్యం ద్వారా మనం ఎరిగి